హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో నేను మీకు హెయిర్ గ్రోత్కి అలాగే కంటి చూపుకి ఎంతగానో ఉపయోగపడే ఎన్నో బెనిఫిట్స్ ఉన్న మునగాకు కారం రెసిపీ ఎలా చేయాలో వీడియోలో మీకు చూపించబోతున్నాను. వీడియో లాస్ట్ వరకు చూడండి. ముందుగా మునగాకు, కరివేపాకు తీసుకొని నీట్గా క్లీన్ చేసి వాటర్ పోసుకొని ఒక 3 to 4 టైమ్స్ బాగా వాష్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు సన్ డ్రైకి పెట్టుకోండి. ఒక 1 డే అలా ఉంచితే కనుక బాగా డ్రై అయిపోతుంది. అప్పుడు మనకు కారం కూడా ఎక్కువ రోజులు స్టోర్ ఉంటుందండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి హీట్ ఎక్కిన తర్వాత మనం డ్రై చేసి రెడీగా పెట్టుకున్న కరివేపాకు, మునగాకు యాడ్ చేసి బాగా సిమ్లో ఉంచుకొని బాగా ఫ్రై అవ్వనివ్వండి. ఆల్రెడీ డ్రై అయింది కాబట్టి బాగా తొందరగానే ఫాస్ట్గానే ఫ్రై అయిపోతుంది. ఇప్పుడు వాటిని సపరేట్ చేసేసుకొని తర్వాత అదే ప్యాన్లో ఆయిల్ ఏం వేయాల్సిన అవసరం లేదండి. కొంచెం మీ క్వాంటిటీకి తగ్గట్టుగా మినపగుళ్ళు యాడ్ చేసుకొని అవి బాగా ఫ్రై అయ్యే వరకు వెయిట్ చేయండి. అవి ఫ్రై అయిన తర్వాత ప్లేట్లోకి తీసుకొని సపరేట్ చేసేసుకొని తర్వాత అదే ప్యాన్లో జీలకర్ర యాడ్ చేసుకొని అవి కొంచెం చిటపట్లు ఆడిన తర్వాత సపరేట్ చేసేసుకోండి. తర్వాత అదే ప్యాన్లో పచ్చిశనగపప్పు యాడ్ చేసుకొని మీ క్వాంటిటీకి తగ్గట్టుగా యాడ్ చేసుకోండి. నేనేంటంటే కొంచెం ఆకు ఎక్కువ, దినుసులన్నీ తక్కువ వేసుకుంటున్నాను. అప్పుడు మనకి ఆకు ఫ్లేవర్ బాగా తెలుస్తుంది. మునగాకు, కరివేపాకు ఫ్లేవర్స్ అంతా మీకు ఎలా కావాలంటే అలా యూస్ చేసుకోవచ్చు. అందులో ఎలాంటి ప్రాబ్లం లేదండి. అది బాగా ఫ్రై అయిన తర్వాత సపరేట్ చేసేసుకొని తర్వాత అదే ప్యాన్లో ధనియాలు యాడ్ చేసుకొని, ఇక్కడ నేను ధనియాలు కొంచెం ఎక్కువగా యాడ్ చేస్తున్నాను. నాకు ఆ ఫ్లేవర్ బాగా నచ్చుతుంది. ఇప్పుడు అదే ప్యాన్లో ధనియాలు కూడా వేసి సిమ్లో ఉంచి డ్రై రోస్ట్ చేయండి. ఇది ఒక 5 minutes కొంచెం ఎక్కువ టైం పడుతుంది అంతే. మంచి స్మెల్ వస్తాయి ఫ్రై అయ్యేటప్పుడు. అప్పుడే కంప్లీట్గా వేగినట్టు. ఇవన్నీ కూడా ప్లేట్లో సపరేట్ చేసేసుకొని ఫ్యాన్ కింద 1/2 hour ఆరబెట్టుకోండి. తర్వాత అదే పనిలో మీ కారానికి తగ్గట్టుగా ఎండుమిరపకాయలు, చిన్నుల్లిపాయలు, చింతపండు యాడ్ చేసుకొని అన్నీ కంప్లీట్గా డ్రై అవ్వనివ్వండి. ఇప్పుడు అన్నీ కంప్లీట్గా డ్రై అయిపోయిన తర్వాత మిక్సర్ జార్ తీసుకొని ముందుగా దినుసులు, మిరపకాయలు అన్నీ యాడ్ చేసుకొని కోర్సుగా మిక్సీ పట్టుకోండి. ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి, అలా పట్టుకోవాలి. తర్వాత అందులోనే కొంచెం ఉప్పు కూడా యాడ్ చేసుకొని మిక్సీ పట్టేసుకొని ఇప్పుడు కొంచెం కొంచెం ఆకు వేసుకుంటూ అన్నీ బాగా మిక్స్ అయ్యేలాగా మిక్సీ పట్టుకోవాలి. మీకు ఏమైనా టేస్ట్ తగ్గితే కనుక యాడ్ చేసుకోండి. సాల్ట్ నాకైతే కరెక్ట్గా సరిపోయింది. అంతేనండి. ఈ కారాన్ని మనం టిఫిన్స్లోకి, ఇడ్లీకైనా, దోశలోకైనా, దోశ మీద చల్లుకొని కారం దోశలాగైనా తినచ్చు. ఈ కారం ఎప్పుడైనా ఏంటంటే అండి, మనము అన్నం తినేటప్పుడు మొదటి ముద్దలో కొంచెం ఒక స్పూన్ అంత కారం వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని తింటే చాలా బలం అని చెప్పి